గుర్తు చేస్తున్నాను. బరాక్ ఒబామా గారు రాసిన పుస్తకంలో పోయి మరి రాహుల్ గాంధీ గారి గురించి ఏం ప్రస్తావించారో ఒకసారి చూడండి. ఈజ్ అన్ఫిట్ టు బి ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. గురించి చెప్పండి స్వామి. హరిదీప్ సింగ్ పురి గారు ఆంజనేయ రెడ్డి గారు అరే మీరు పుస్తకం చెప్పించుకొని చదవండి. రాహుల్ గాంధీ గారు ఈజ్ నథింగ్ బట్ అన్ఫిట్ అని చెప్పారు. అది కూడా చూడండి. ఎప్స్టీన్ ఫైల్ 16 అంటున్నారు. ఈ రోజు భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీ గారు బాధపడుతున్నారు. మెంటల్లీ ఈ సఫరింగ్ ఫ్రమ్ 16 టైప్స్ ఆఫ్ డిసీజెస్. దట్స్ వాట్ నేషన్ ఈస్ థింకింగ్ నౌ. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతారో మనకైతే అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఆయన చెప్తున్నాడు కదా చాలా స్పష్టంగా, అమిత్ షా గారు మీకు 50% నేను రిటర్న్ గ్యారంటీ ఇస్తా అని చెప్తే ఈ రోజు మీరు అకార్డింగ్ టు సెన్సస్ పోయారనుకోండి, జనాభా దాన్ని బట్టి మన దక్షిణాది రాష్ట్రాలకి సీట్లు తగ్గుతాయి. 50% యూనిఫామ్ గా పెంచుతామని చెప్పారు. దానికి మీరు సిద్ధంగా లేరు. ఎందువల్లంటే మీరు దక్షిణాది ఉత్తరాది పేరుతోటి రాజకీయాలు నడపడానికి ఆ రోజులు పోయాయి మిస్టర్ రుమాన్. Those are over. Dravidian, non-Dravidian, these days are over. Now the entire GST రూపానా మీరు మా డబ్బులు తీసుకుపోయి బిహార్ కి ఇస్తారు, గుజరాత్ కి ఇస్తారు, యూపీ కి ఇస్తారు, రాజస్థాన్ కి ఇస్తారు, మా నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవ్వరు. మంచి సబ్జెక్ట్ ఎత్తారు. ఒక్క నిమిషం ప్లీజ్. డబ్బుల గురించి కంపల్సరీ నిధుల గురించి కూడా మనం చర్చించాలి. ఒక్క నిమిషం కేవలం పార్లమెంట్ స్థానాలు కాదు. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఒక విషయం ఆంజనేయ రెడ్డి గారు ఒక విషయం ఆంజనేయ రెడ్డి గారు ఒక విషయం ఆంజనేయ రెడ్డి గారు ఒక్క విషయం ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం డిబేట్ సాగాలి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా ఉన్నారు.